నమస్తే అండి, రేవతి వంటలకు స్వాగతం. ఈరోజు మనం మష్రూమ్ పకోడీ వేసుకుందామండి. ముందుగా మనం మష్రూమ్స్ని శుభ్రంగా 2 సార్లు కడుక్కుని ముక్కల కింద కట్ చేసి పెట్టుకుందామండి. కట్ చేసుకున్న ముక్కల్ని మనం బాయిల్ చేసుకుందామండి. మనం వేడి నీటిలో వేసుకుని తీసుకున్న ముక్కల్లో కొంచెం పసుపు వేసుకోవాలండి. టేస్ట్కి సరిపడగా సాల్ట్ కూడా వేసుకుందామండి. 1 స్పూన్నర కారం వేసుకుందామండి. 1 స్పూను రైస్ పౌడర్ వేసుకుందామండి. 1 స్పూను కార్న్ఫ్లోర్ వేసుకుందామండి. 1 స్పూను శనగపిండి కూడా వేసుకుందామండి. అల్లం, వెల్లుల్లిపాయ, పచ్చిమిరపకాయ కలిపి పేస్ట్ చేసింది 1 స్పూన్ వేసుకుందామండి. 1/2 స్పూన్ మసాలా పొడి వేసుకుందామండి. చిటికెడంతా ఫుడ్ కలర్ వేసుకుందామండి. వాటర్లో వేసి తీసుకున్నాం వల్ల ఇందులోనే వాటర్ ఉందండి, అందుకోసం మనం ఇంకా వాటర్ వేసుకోక్కర్లేదు. ఫస్ట్ మనం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకున్నాక డీప్ ఫ్రైకి కావాల్సిన ఆయిల్ పోసుకుందామండి. ఆయిల్ వేడెక్కింది కదండి, ఇప్పుడు ఒకటి కింద మనం పకోడీ కింద వేసుకుందామండి. మష్రూమ్ పకోడీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.